జో వస్తున్నా అండి. రెడీ అయిపోయినా లేకపోతే వెళ్ళాలి కదా, టైం అవుతుంది. జో టిఫిన్ బాక్స్ పెట్టావా? ఆఫీస్ టైం అవుతుంది కదా, నేను దించేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. లంచ్ బాక్స్ పెట్టేసిన, రెడీ అయిపోయినా అయిపోయింది, వెళ్ళిపోదాం. ఇంకా ఓకే అయిపోయిందండి, వెళ్దామా? వెళ్తాను. అవును, ఇంతకి ఇంటికి కాల్ చేశారా? రైస్ రావాలి కదా, ఈ పాటికి చాలా లేట్ అయింది. నిన్న కూడా చెప్పావు, నేను మర్చిపోయాను. ఇప్పుడు చేసి మాట్లాడతా. నాన్నతో అసలు మాట్లాడదాం అనుకున్నా. కాల్ లిఫ్ట్ చేయరు, నాకు అర్థమైంది. టైం లేట్ అవుతుంది కదా, పదండి వెళ్దాం. ఎందుకలా చిరాకు పడుతున్నావు? అన్నయ్య నాన్న ఎంత కష్టపడితే పంట పొలం మనకు వస్తుంది, నీకు తెలుసా? వాళ్ళు పొద్దున్న లేచిన నుండి సాయంత్రం వరకు కష్టపడి పంట పండించి మనకు రైస్ పంపిస్తున్నారు. నువ్వు ఎప్పుడు చూసినా ఈ చిరాకు ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇవన్నీ కాదు, అది రావు నాకు తెలుసు, కానీ టైం అవుతుంది, పదండి. ఎప్పుడు చూసి మీ ఇల్లు ఖరాబ్ అయింది అన్నాడు. చిన్నోడు బియ్యం అయిపోయినాయి అన్నాడు కదా, వానికి బియ్యం పంపించాలి. అరే వీడు 3 సార్లు ఫోన్ చేసిండు కదా, ఒకసారి వీడితో ఫోన్ చేసి మాట్లాడతా. నాన్న ఫోన్ చేస్తున్నాడు. నాన్న ఫోన్ చేసినవరా కొడుక? అప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదా? అబ్బా, ఫోన్ సైలెన్స్లో పడ్డారా నాయన? సైలెంట్ లో ఉందా? ఆ మిల్లు ఖరాబ్ అయింది, మిల్లోడు ఫోన్ చేస్తా అన్నాడు, మంచిగా తెలియంది. చేసిన తర్వాత నీకు చేస్తున్నాయన. అవన్నీ చెప్పకు. నాకు బియ్యం పంపిస్తా అన్నా, పంపించలే. లేదురా, అంత నమ్మకం లేకుండా రేపు వచ్చి తీసుకోపో. నేను వస్తా, నాకు బియ్యం కావాలి అంతే. పట్టించి పెడతా, రేపు వచ్చి తీసుకోపో. వీడు పొలం కాడికి పోయి ఇంకా రాలేదు కదా. అసలు ఏమనుకుంటున్నావు జో? నీలాగా ఏసీలో కూర్చొని పనిచేయడం అనుకుంటున్నావా? మా వదిన పొద్దున్న లేసి అలుకు జల్లి పెండేసి ముగ్గేస్తుంది, నువ్వు ఎన్నడన్నా వేసినావా? ఓ మై గాడ్, అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మరి మన దగ్గర ఇట్లా లేదు కదా, ఉంటే చేసేదాన్నేమో. అయినా ఫస్ట్ రూట్ ఏమన్నా అట్లాంటి పనులు దొరికినాయా? ఏసీల పని దొరికించి చేస్తున్నా. ఎట్లా మాట్లాడతారండి మీరు? ఏసీలలో పనిచేసినట్టు కాదు, మా వదిన లాగా ఎండకు పనిచేస్తే తెలుస్తుంది. మా వదిన ఇప్పుడు ఇంట్లో ఉందో పొలం పోయిందో తెలుసా నీకు? చెప్పడానికి ఏం తక్కువ లేదు. ఇప్పుడు ఎట్లెక్కడు చెప్పు మరి. చెల్లా చెల్లా కూర్చోండి. ఇప్పుడే లేదు, పొద్దున్న ఇప్పుడే వస్తానా? ఇప్పుడే వస్తాను. బాగున్నావా? బాగున్నా. చెల్లా, నాన్న కనబడట్లేదు. నాన్న ఎక్కడ పోయలేదు? నానేమో ఆవు గడ్డేసుకుంటే ఆడనే ఉండన్నా, అన్న వదినేమో పొలం కడిపోయినరు. మీ వదిన రోజు పొలం దగ్గరికి పోతుందా? ఇంట్లో పని ఏం చేయదా? రోజు నువ్వే చేస్తావా పని? ఈ ఇంట్లో పని తప్పించుకోవడానికే పోతుంది వచ్చి పొలం దగ్గరికి. ఏ జో, ప్రతిసారి వచ్చినప్పుడల్లా వదినను అన్నను ఏదో ఒకటి అనుడేనా? తను ఎంత కష్టపడుతుందో నీకు తెలుసా, నాకు తెలుసా? ఆగరాదు, వచ్చిన తర్వాత మంచినీళ్ళ కూడా ఏదో చేద్దాం. ఈ ఆర్గ్యుమెంట్ ఏంది? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఊకే వదిలి ఎందుకేసుకొచ్చుడు ఏందో మరి. వదిన అంటే తల్లి తర్వాత తల్లి.
వదిన కాకపోతే ఇంకెవరిని వేసుకొస్తా? నేను వేసుకొస్తా నేను హైదరాబాద్లో. సరేగానే జో, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాము కదా, ఫ్రెష్ అప్ కాపు. ఇక అదొకటే తక్కువ. సార్లు కలుపుతానా అన్నది. సుమా సుమా చూసేవాళ్ళు మన పొలం అక్కడి నుంచి ఇక్కడి వరకు మనది. మా అన్న వదిన ఎంత కష్టపడితే రైస్ వస్తున్నాయో తెలుసా నీకు? 2 రోజులు, కేవలం 2 రోజులు ఆలస్యమైనందుకు నానా రాద్ధాంతం చేశావు. రా. అమ్మయ్య వీళ్ళు పొలం కాడికి వచ్చిండ్రా, చెప్పకుండా చేయకుండా వచ్చి 2 వేలు కాడు. నాకన్నా చెప్తే నేనన్నా రాకపోయినా. అన్నా ఎప్పుడు వచ్చినా తమ్మి? ఇప్పుడే వచ్చినావన్నా. చెల్లని అడిగితే అన్న వదిన పొలం దగ్గర ఉన్నారంటే చూద్దామని వచ్చినావన్నా. అవుగాని బావా మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారా? అక్క కనబడతలేదు కదా. కాయలన్నీ మురిగిపోతున్నాయి. ఇక 3 తొవ్వల కాడ పోసి బూడి పోయమంటే పూస్తలేడు. ఎట్లునో ఏమో, ఏమన్నా చెప్పుతానేమో చేద్దామంటాడు. అది అటే పోతుంది, ఇది ఇటే వస్తుంది. అక్క అదే అగో ఎప్పుడు వచ్చిండ్రే? ఇప్పుడే వచ్చినాం అక్క. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. కరెక్ట్ గానికి పొలం కాడికి ఎందుకు వచ్చినావు? మస్తు ఎండ కొడుతాను, ఇంటికంటే అయిపోవాలా? పొలం కాడికి ఎందుకు వచ్చినావు అంటుంది. ఒకవేళ ఇడికి కత్తి బండారం అంతా బయటపడుతుంది అనుకుంటుందో ఏమో. అది ఇంటి దగ్గర ఎవ్వరు లేరని పొలం దగ్గర ఉంటే పోదామని వచ్చిన. ఎందుకు పొలం కాడికి వచ్చినవే? ఆరా నువ్వన్న ఇంటికాడ ఉండమని చెప్పవా? నాకు చెప్పకుండా వచ్చేసింది. నేను వెళ్ళేంత కూడా వచ్చేసింది. ఏం కాదులే అక్క, మాట్లాడుకుంటే అట్లా పోదాందా. మరి రేడి బాగా ఉంది ఆయన అట్లా పొలం చూద్దామని వెళ్ళిండ్లక్క. సరే అటు పోదాంపా. అవుగాని అక్క ఇంకా బియ్యం పట్టియలేదా? ఇంకా పట్టియలేదే, మిల్లు ఖరాబ్ అయింది అన్నాడు. మామయ్య పోయొచ్చిండు కానీ ఆ మిల్లు మంచిగా అయినాక పట్టిస్తా అని అన్నాడు. మిల్లు మంచిగా లేదని పట్టియలేదా, లేదంటే మాకు ఎవరు పంపాలని పట్టియలేదా? నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నావే? ప్రతి సంవత్సరం పొలం కోసినాక వడ్లు బియ్యం పంపించలేదా? ఇప్పుడు నేను గిట్లా మాట్లాడుతున్నావు. ప్రతి సంవత్సరం పంపిస్తాను కాబట్టి ఈ సంవత్సరం ఎవరు పంపించాలని పట్టిస్తలేరేమో అని అనిపిస్తుంది. ఏందే గిట్లా మాట్లాడుతున్నావు? మేము బియ్యం పంపించకుండా మీరు ఆడ కొనుక్కోరా? ఖర్చుల పాలు కారా? మాకు తెలియదా? ఏమో మరి మేము కొనుక్కుంటామని మీకు తెలియదా? బియ్యం అయిపోవడానికి వస్తున్నా ఇంకా పంపిస్తలేరు. కాదే, పొద్దుగా లేచి టిఫిన్ పట్టుకొని ఏసీ రూమ్లలో కూర్చొని పని చేసినట్టు అనుకుంటున్నావా? పొద్దుగా లేచి పొలం కాడికి వచ్చి ఇదంతా పని చేసి నాటేళ్లతోటి నాటేపించి ఇదంతా వేపిస్తే బుక్కడు బువ్వ దొరుకుతుంది. ఏసీ రూమ్లలో కూర్చుంటే బువ్వ దొరుకుతలేదు. ఒక్కరోజు పొలంలో దిగి చూడు, నీకు ఆ బతికేందన్నది ఏర్పడుతుంది. పొలం పైసలు అంటున్నావు. 1000 రూపాయలు పంపిస్తాను, 30,000 ఖర్చు వస్తుంది పొలానికి. తెలుసా నీకు? అక్కడిక్కడ అప్పు తెచ్చుకుంటా పెడతా అంటే నీకు ఏం ఏర్పడుతుంది? 2 రోజులు లేట్ అయితే మొగడు పెళ్ళం వచ్చిండ్రు, ఇంకేంటి అడగదు అందుకేనా? అయినా అన్నేం కేసుకునేటోళ్ళు గిట్లే మాట్లాడతారు, మందిని బెదిరించుకుంటా. ఆగవాది నా చిన్న వదిన కంటే తెలియదు. నువ్వెందుకు అట్లా ఎత్తానో ఫైర్ అవుతానో అంతగానో నువ్వురా. అట్లా లేకపోతే ఏంది? ఇయ్యాల వచ్చేది అట్లా మాట్లాడుతా అంది, తెలియదు పాలలేదు. అదేనా దండం అయ్యా. నువ్వు ఇంకేమంటే అందుకు బ్యాలెన్స్ ఉండదు నీకు, నీ పెళ్ళం అన్నది కాక. ఏంటి వదిన నువ్వు అట్లా మాట్లాడుతావు? ఏమన్నావే? ఏమన్నావు వదిన నువ్వు? బియ్యం పంపించలేదు అని అడిగినందుకు లొల్లి కావాల్సినంత ఆమెనే పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. బియ్యం గురించి ఇక్కడే నాన్న పొలంలోనే మాట్లాడేది. ఎవరన్నా ఇంటేసేస్తే ఏమనుకుంటారు చెప్పు? కాదయ్యా, మీ మాట భూమి జా వేసుకొని మేము దాచి పెట్టుకుంటానమాట. నీ పెళ్ళం అంటాంది, మేము ఓ పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నట్టు మాట్లాడుతుంది ఇక్కడ వెనకేసుకుంటానమని. కాదు వదిన, నా పిల్లం అంటాను దానికంటే అనుభవం లేదు. నీకైతే అనుభవం ఉన్నది కదా, నువ్వెందుకు దాన్ని అట్లా అంటున్నావు? నువ్వన్నా సంప్రదించవచ్చు కదా. కాదయ్యా, ఏదన్నా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడాలి. పొలం కాడికి వచ్చిందని సంతోషపడే ఒక 5 నిమిషాలలోనే ఇదంతా మీరు వెనకేసుకుంటాను, మీరు తింటాను, నా మోనికి ఏం తెలియదు అని చెప్పి నీ పొలంలో పెడతాంది. అవును కరెక్టే. నా పిల్లం మాట్లాడింది ఏమైనా తప్ప చెప్పు? మాట్లాడింది ఏమైనా తప్పు ఉన్నదా? అంటే ఏందా ఇది? అంటే మేమే పొలం చేసుడు, మేమే ఇబ్బందులు పడు, మేము అప్పు సప్పు చేసి మీకు బియ్యం పంపించడం మీరు మమ్మల్ని అంటారా? కాదు వదినా, నేను ఇట్లా మిమ్మల్ని హైదరాబాద్ వచ్చి ఉండగా ఏమైనా అద్దానన్నా?
మీరు నాన్నతో ఉంటా అన్నారు, ఉండండి అని అన్నాం. పొలం చేస్తా అన్నారు, చేయండి అని అన్నాం. మాకు 4 గింజలు ఇస్తాను తప్ప మీరు ఏం చేస్తాను చెప్పండి. ఇంకా మాకేమన్నా ఇంకా వేరే వస్తువులకు ఇస్తారా? వేరే వస్తువుల కంటే అక్కడ ఉండే అనుడు కాదు, 1 సంవత్సరం ఇక్కడ ఉండు, పొలం చేయి. పొలం చేస్తే దాని సుఖమైందన్న తెలుస్తుంది. పొలం చేసుడు అని అంటే నేను ఎందుకు చదివినా? హైదరాబాద్ లో చదివి జాబ్ తెచ్చుకున్నది నా పిల్లలు, నేను జాబ్ తెచ్చుకున్నా ఎందుకోసం? మీ దగ్గర వచ్చి పొలం పనులు మట్టి పనులు చేద్దామని అనుకున్నావా? అట్లా అన్నందుకైనా మీకు పొలం పనులు తెలియక మీకు ఏం బాధ పెట్టకుండా మా బాధలు మేము పడుకుంటా మీకు పంపిస్తే ఈ రోజున నువ్వంటావు నీ పిల్లవంటది నాలుమూచోడా సప్లేకుండా నువ్వు మాట్లాడతలేవు, గన్ని మాట్లాడతా అంటే దాచి పెట్టుకుంటానవా మరి నువ్వు? ఇవన్నీ కాదు, మాకు వచ్చేది ఏదైతే మాకు ఉందో అది మాకు ఇస్తే మేము అమ్ముకొని పోతాం, లేదంటే కౌలుకి ఇచ్చుకుంటాం, అది మా ఇష్టం. ఏంటిదే నీ ముఖం ఏంటి చూపెట్టు ఒకసారి. భూమి ఎత్తా అంటే ఇవాళ నువ్వు వంచు అని అంటాను. ఇవాళ భూమి విలువ నీకేం తెలుసు? నీకు పట్నం నుండి పట్నంలో పెరిగిందని నీకేమెరగా? నీకు భూమి విలువ, భూమి అంటే కన్న తల్లితో సమానం. నీకు ఎరిగానే? నీకు ఏస్తే తెలుస్తాయి నీకు. వింటాను వారా? నీ పిల్ల వచ్చి ఇవాళ పంచుమని అంటాంది. అది కాదన్నయ్య, అదేదో మాట వరుసకు అట్లా అన్నది, దానికి అనుభవం లేదు. వదిన గట్లని లొల్లి పెడుతుంది, నువ్వు గట్లని లొల్లి పెడతాను. అసలు ఏమనుకుంటాను మేము? మాకు భూమి విలువ తెలిస్తే మేము ఇన్ని రోజులు హైదరాబాద్లో ఎందుకునేటోళ్ళు, ఇక్కడనే ఉండి భూమి అమ్ముకున్నాడు లేకపోతే చేసుకుంటాడు అన్నయ్య. దానికి తెలియదని వెనకేసుకొస్తానువా? ఇంటికాడ అన్ని ప్లాన్ తోటి అన్ని అనుకొని ఇక్కడికి వచ్చి లొల్లి పెడతాను. అయితే ఇద్దరు కలిసి ఇంతవరకు వచ్చిన తర్వాత కలిసి ఉండడం కుదరది. నా భూమి నాకు మంచిచ్చుడే కావాలి. ఏంటిదిరా నువ్వు కూడా అట్లనే మాట్లాడుతానవా? ఇదా మీరు పట్నం నుండి నేర్చుకున్న సంప్రదాయం? పట్నం నుంచి చేసుకున్న సంప్రదాయం కాదు కదనా. మేమిద్దరం, నా పిల్లం నేను ఉప్పోసకి ఇటుకి వస్తే నువ్వేం చెప్తావు? అన్నతో కొట్టిపిస్తావు నన్ను. ఉప్పోసకు వచ్చినట్టు కనిపించలేదు, ఉన్న భూమి పంచతందుకు వచ్చినట్టు నీ పెళ్ళ మాటలలో నీ మాటలలో తెలవని తెలుస్తుంది. నా పిల్లం అన్నది ఏమన్నది? బియ్యం ఇత్తలేరు, మాకు ఏమి ఇత్తలేరు, పొలం చూద్దామని వచ్చింది తప్ప పంచిమని రాలేదు. మీ అన్న మాటలకు ఇట్లా మాట్లాడుతుంది. అందరు చూస్తాను రామన్న పిల్లగాళ్ళు అంటే ఏంటో కనబడుతుంది. అక్కడ ఇంటి వెనక వాళ్ళతో తెలిసి తెలియదు వాళ్ళు కట్టిన అయితే నువ్వు కట్టిన చేస్తావా? నేను ఇంట్లోకి రాను, ఏదో మనస్ఫూర్తిగా నా ఇల్లు కదా అని 2 రోజులు ఉండిపోదామని వస్తే గిన్ని మాటలు మాట్లాడినావు. ఇంట్లోకి రాకే రోడ్డు పండు పోయి అడక తినుకో. ఇంట్లోకి రాదంటే ఇంట్లోకి రాదు, తలవాళ్ళు తినుకొని ఎక్కడికి అయినవే ఇంట్లోకి రాకుంటే బాగా మాట్లాడుతున్నావు. నాన్నతో చెప్తాను, నాన్న ఏం చెప్తాడో పంచాయతీ చెప్తాడో, నాన్న దగ్గరకు పోదాం రాలి. నడు. అరే చిన్నోడా, ఎప్పుడు వచ్చారా మీరు? ఇప్పుడు వస్తే నిధి వచ్చిన సంతోషం ఏమైనా ఉండదా? వచ్చినామని సంతోషపడన్నా, లొల్లి పెట్టినామని బాధపడన్నా? ఇదంతా కాదు మావయ్య, మాకు భూమి మంచియండి, మేము అమ్ముకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. ఏంటి భూమి అమ్మి పోతావా? ఎటు పోతావే? భూమి విలువ తెలుసా? పట్నంలో ఏసీలలో కూర్చున్నట్టు అనుకుంటున్నావా? బుక్కడు బువ్వ నీకు దొరుకుతుందంటే నువ్వు చేసిన కష్టం రూపాయికి సరిపోదు, సిల్ల సామాన్కే సరిపోదే. నువ్వు నీ మొగడు చేసిన జీతం ఇవాళ రేపు రైతు ఎంత కష్టపడితే నీకు అక్కడాక బుక్కడు బువ్వ దొరుకుతుంది. అది ఆళ్ళు ఉంచుకుంటలేవా? భూమిని అమ్ముకుంటే కన్న తల్లిని అమ్ముకున్నట్టు. చదువుకున్నావేమోనే, చదువుకున్నాను కంటే సాకలు తినయ్యాం. భూమి మంచి అంటుంది, భూమి మంచి అని. వదనే సిటీలో ఉట్టి సిటీలో పెరిగింది, పల్లెటూరు గురించి ఏం తెలుసా నాకు? ఏం మాట్లాడుతున్నావు చెల్లా? సిటీలో పుట్టి పెరిగిందని అంటున్నావు. సిటీలో పుట్టినంత మాత్రాన భూమి గురించి తెలియదా? భూమి రేటు గురించి తెలియదా? ఇక్కడ భూమిని అమ్మితే 2 లక్షలు వస్తాయి కావచ్చు, అక్కడ కోట్ల రూపాయలు వస్తాయి. ఇక్కడ అమ్మిన భూమితోనే అక్కడ నేను 150 గజాలైనా కొనుక్కుంటా. ఏంటిరా భూమి అమ్ముకొని పోతావా? సెంటు భూమి కూడా ఇక నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నాన్న సంపాదించిన భూమి మన ఇద్దరికి సగమే ఉంటుంది వాట. దిక్కున్న కాడ చెప్పుకోపో అంటున్నావు ఏంటి? ఏందిరా భూమి పంచమంటున్నావు? భూమి పంచలేదేం లేదు, నేను ఉన్నన్ని రోజులు ఇట్లనే ఉంటది. కాదురా అన్నయ్య, మీ సంవత్సరం మీలలో మీయేనా? నన్ను పట్టించుకోరా? ఈ ఒక చెల్లు ఉన్నది, ఒక చెల్లె పెళ్లి చేయాలి, అత్తగారింటి పంపించాలని ఎవరు పట్టించుకోరా? ఇవన్నీ కాదు, చెల్లె పెళ్లి చేద్దాంరా, అర్థం చేసుకోరా. ఏయ్ బాబు చెప్పింది విన్నావు కదా, చెల్లకు పెళ్లి చేయాలి.
చిన్నోను నీకు తెలియదు, సంబంధం వచ్చింది అందుకని నీకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను నేను. 2 రోజులు ఉండి సంతోషంగా వెళ్ళు. సంబంధం ఓకే అయినాక ఫోన్ చేస్తాం రా. అరే అన్నయ్య చెప్పినట్టు నాన్న చెప్పినట్టు సరే చెల్లమ్మ. కళ్ళు చల్లబడ్డాయా నీ అవ్వగారింటి కాడ నీ అన్నదమ్ములు లొల్లు పెట్టుకుంటే గిట్లనే అంటావా? గిట్లనే ఉంటదా రక్త సంబంధానికి మించిన ఇంకొక తోడు ఉండదే. ఇప్పటి మందం భూములు జాగాలు వంచుకొని పైసలు తీసుకొని ఎక్కడికో పోయి అల్లకల్లోలం కాకట తప్ప ఇంకొకటి ఉండదే. ఏదైనా ఎన్ని తిట్టుకున్నా ఎన్ని కొట్టుకున్నా రక్త సంబంధమే. బయటోళ్ళు మనకు వచ్చి చెయ్యరు. గిన్నంత ఆపద వచ్చిందంటే పానం కొట్టుకొని ఉరికొచ్చేది రేపటి రోజున మనలు మనకైతారని రేటోళ్ళు కాదు. అర్థమైనా? గుర్తు పెట్టుకో. ఇప్పుడు తిట్టుకున్నాం, ఇప్పుడు కొట్టుకున్నా, రేపటి రోజున పానం కొట్టుకొని ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. అర్థమైందా? నీకు ఇంకా పిల్లలు కాలే, ఎందుకు తొందరపడతాన్నావు? ఉన్న భవిష్యత్ అంతా ముంగటున్నది. భూములు స్వాస్థం కాదు, పైసలు స్వాస్థం కాదు, జాబులు స్వాస్థం కాదు. మనిషి బతికున్నప్పుడు ఆ విలువలు, సచ్చిన్నాడు అబ్బా అనాలే కానీ ఎందుకు ఇట్లా అనద్దే. అర్థం చేసుకోయే, ఆ గుణం మార్చుకోయే. నువ్వన్నా చెప్పాయా, ఎన్నడికోసారి వచ్చినా సంతోషంగా ఉందాం కానీ ఈ భూములు వంచుడు జాగాలు వంచుడు వద్దు. సరే వదిన, మాది ఏదో తప్పైంది.